చట్టం జరిగినాయి. ఆ ముసాయిదాలన్నీ మన కళ్ళ ముందున్నాయి. 2004 నుంచి మొదలుపెట్టి నిన్న మొన్నటి వరకు 4 ముసాయిదా చట్టాలు ఉన్నాయి. ఒక 3 కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ముసాయిదా చట్టాలు ఉన్నాయి. 2004, 2010, 2019. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఒక ముసాయిదా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ప్రయత్నం జరిగి ఇంకొక ముసాయిదా చట్టం వచ్చింది. ఈ రోజున ఈ వేరు కూడా చట్ట రూపం దాల్చడం, కేంద్రం చట్టం చేయాలా రాష్ట్రం చట్టం చేయాలా అనే ఒక దుర్లభమైన పరిస్థితి ఒకటి, చట్టంలో ఉన్న అంశాల మీద భిన్నాభిప్రాయాలు ఉండి వెనక్కిపోయింది. కానీ ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఏంటంటే, కేంద్రం రాష్ట్రం చేయాలని పక్కన పెడితే వ్యవసాయం అనేది రాష్ట్రం సబ్జెక్ట్ కాబట్టి విత్తనాల మీద ఒక చట్టం చేయాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చింది. అది ఒక ఆశ్చర్యమైన అంశం. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం పని చేయలేదు. సమగ్రమైన విత్తన చట్టం కోసం ఇప్పటిదాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర, హర్యానా కొంత శిక్షలను పెంచే ప్రయత్నం చేసింది. అంటే విత్తనాల నాణ్యత లోపాలు ఉంటే, ఎవరైనా ఫేక్ సీడ్ అమ్మితే విత్తన చట్టంలో లోపాలను శిక్షలు చాలా తక్కువ వాటికి కొంచెం పెంచారు అంతే. అది కూడా ఇంకా అమలులోకి రాలేదు. కానీ ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ఒక సమగ్రమైన విత్తన చట్టం రావాలి. ఇంతవరకు మాట్లాడి కానీ చట్టం తీసుకురావటం ఒక ఎత్తు అయితే, చట్టం తెచ్చే విధానంగా తేవటం ఇంకొక ఎత్తు. మీరు ఈ మధ్యకాలంలో చూశారు భూభారత చట్టం ఈ మధ్యలో అమల్లోకి వచ్చింది. భూభారత చట్టానికి ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు ఎక్స్టెండ్ చేశాం. నేను ఆ ధరణి కమిటీలో ఉన్నాను. చట్టం రాయటం చాలా కీలకంగా పాత్ర తీసుకొని, చట్టం కేవలం రాయటమే కాదు, చట్టం ఎవరి కోసం అయితే తెస్తున్నామో వాళ్ళందరి యొక్క భాగస్వామ్యం చట్టం రాసే మొదటి రోజు నుంచి ఉండాలి అని చట్టం డ్రాఫ్టింగ్ అయినప్పుడు, చట్టం తయారైన ప్రజల్లో 21 రోజులు పెట్టి, అసెంబ్లీకి పోయినప్పుడు మళ్ళీ చర్చ, మళ్ళీ రూల్స్ వచ్చినప్పుడు చర్చ, ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయం ఆధారంగానే చాలా కాలం తర్వాత తెలంగాణలో చట్టం తయారైంది. ఈ రోజున విత్తన చట్టం కూడా అట్లనే తయారు కావాలి. విత్తన చట్టం కావాలంటే 4-5 ముసాయిదాలు ఉన్నాయి. ఈ వాటిని డ్రాఫ్ట్ ముందు వేసుకొని కొన్ని మార్పులు చేసుకొని కొత్త డ్రాఫ్ట్ రాసేయచ్చు. అది ఇబ్బంది ఏం కాదు. 2 రోజులు టైం తీసుకుంటే మళ్ళీ కొత్త ముసాయిదా తయారైతుంది. అదే క్యాబినెట్కి పోతుంది, అది అసెంబ్లీకి పోతుంది. అట్లా ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రంలో విత్తన చట్టం ఎవరి కోసమైతే తెస్తున్నామో ఆ అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సమావేశం ఇది, కన్సల్టేటివ్ మీటింగ్. నా అదృష్టం ఏంటంటే 20 ఏళ్ళుగా మేము ఏ మంచి పని మొదలుపెట్టినా, ఎక్కడ మీటింగ్ మొదలుపెట్టినా వరంగల్ నుంచి స్టార్ట్ అయింది. పారాలీగల్ కార్యక్రమం మొదలు పెడితే భూభారత చట్టం మీటింగ్ కూడా వరంగల్లోనే జరిగింది. ఈ రోజున విత్తన చట్టం మీటింగ్ కూడా వరంగల్ జరుగుతుంది. ఆశ ఏంటంటే అది మంచి చట్టం అయింది, రేపు పొద్దున విత్తన చట్టం కూడా తొందరగా రావాలని కోరుకుంటున్నాం. ఈ రోజున ఈ కమిటీలో ఉన్నది కూడా అన్ని కోణాలలో అనుభవాలు ఉన్న వ్యక్తులు కమిటీలో ఉన్నారు. నేను ఒక